హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇది ఫ్లిప్కార్ట్లో సైకిల్ బుక్ చేసినాను నా కూతురు కోసం. అన్బాక్స్ చేద్దాం ఎలా ఉందో ఒకసారి. కానీ నీట్గా ప్యాక్ చేసి ఇచ్చినారు, బాగా ప్యాక్ చేసినారు. వాళ్ళ బాక్స్ ప్యాకింగ్ విధానం చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా నీట్గా ప్యాక్ చేసినారు. ఎందుకంటే మనము 2000 రూపాయలు పెట్టి ఫ్లిప్కార్ట్లో సైకిల్ బుక్ చేసిన తర్వాత అది డ్యామేజ్ అయిపోయి వచ్చిన తర్వాత వాడు రిటర్న్ కూడా ముందే వాడు బుక్ చేసేటప్పుడు నాన్ రిటర్నబుల్ అంటే దాంట్లో పెట్టాడు. కాబట్టి ఎందుకంటే డ్యామేజ్ అయిపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోయింది కదా అంటే నేను కొంచెం ఫీల్ అయిపోయినాను. కానీ ప్యాకింగ్ విధానం చూసిన వెంటనే నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే నీట్గా ప్యాక్ చేసినారు. ఇది ప్యాకింగ్ ఓపెన్ చేస్తా ఉంటే అమ్మాయి చుట్టూ తిరుగుతా ఉంది నా కూతురు. అసలు నేను చాకు ఎక్కడ తగులుతుంది అంటే నాకు కంగారుగా ఉంది, అయినా కూడా దూరం పోవట్లేదు. నాకైతే చాలా కొట్టేదాన్ని కూడా పోయినా ఒకసారి. అమ్మాయిని బాగా ప్యాక్ చేసినారు. చూద్దాం. చూడండి, ఇది సైకిల్ మొత్తం అంతా అసెంబ్లీ చేసి ఇచ్చినారు. ఇది సైడ్ సీట్ హ్యాండల్ బ్యాక్ సైడ్ ఇది బాగా ప్యాక్ చేసినారు. ఇది మొత్తం అంతా అసెంబ్లీ వాళ్ళే చేసినారు. నేను అసెంబ్లీ చేసుకున్నాను, లేకపోతే మళ్ళీ ఎక్కడ సైకిల్ రిపేర్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలనుకున్నాను. కానీ నీట్గా ప్యాక్ చేసినారు. ఇది సీట్కి బబుల్ కవర్ వేసి బాగా ప్యాక్ చేసినారు. చూడండి, మొత్తం అసెంబ్లీ వాళ్ళే చేసి ఇచ్చేసినారు. కొన్ని మాత్రము ఒక 3 ఐటెంలు మాత్రం మనము దానికి ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంచిలో ఉండేది ఏందా అనుకున్నాను, కానీ సంచిలో ఉండేది ఇది బకెట్ క్యారీ బ్యాగ్ ఫ్రంట్. ఇది అది కూడా డ్యామేజ్ అయిపోతుంది అనుకున్నాను, కానీ బాగా నీట్గా ప్యాక్ చేసినారు. బాక్స్ వెనకాల పెట్టేసి ఇంకా ఈ సంచిలో ఉండేది ఏమో అంటే చూశాను, కానీ ఆ సంచిలో ఉండేది ఇచ్చినారు. ఏమంటారు అంటే మనం తొక్కుతాం కదా పెడల్, ఆ పెడల్లో తిరుమల సైడ్ వీల్స్ ఇచ్చినారు. అంటే కింద పడిపోకున్నట్లా అటు సైడ్ ఇటు సైడ్ గ్రిప్ మాదిరిగా అవి ఇచ్చి, పెడల్ కూడా నీట్గా చిన్న బకెట్ స్క్రూలు అవి. ఇవి పెడల్స్. ఆ పెడల్కి బోల్ట్ వస్తాయేమో అనుకున్నాను, కానీ థ్రెడ్ టైప్ వచ్చింది. ఇవి థ్రెడ్ టైప్ అంటే మామూలు దానికి పెడల్స్కి మామూలు టైట్ చేసి వదిలేసేది మాదిరిగా. అమ్మాయికి దూరం పొమ్మన్నా కూడా పోవట్లేదు. అమ్మాయి చాలా ఖుషిగా అయిపోతుంది. ఎప్పుడు రెడీ అయిపోతుందో, ఎప్పుడు సైకిల్ తొక్కుతామో అంటే. నా చిన్న కూతురు అయితే ఇంకా మిందొచ్చి కుట్టుందేమో అంటేని పైన కూర్చోబెట్టేసినాను అనమాట. అమ్మాయి ఏడుస్తుంది, అయినా కూడా నన్ను కిందకి దింపండి అంటే చాలా తొందరగా ప్యాక్ చేసి తిరుమల సైడ్కి అంతా మొత్తం ఫిట్ చేసి సైడ్కి పెట్టేసినాను. వాటికి ನೋಡಿದ್ರೆ ನಾಕೆಂತ ಅಮ್ಮ ఏదమ్మా సైకిల్ అంటారా? చూడి సైకిల్ తెచ్చిన ఇక్కడే ఆ హ్యాండల్ ఫిట్ చేసేటప్పుడు నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎలా ఫిట్ చేయాలరా స్వామి దేవుడా ఇది అంటేని. ఆ బోల్ట్ ఇచ్చినారు, ఆ బోల్ట్తో సహా దాన్ని లోపలికి ప్రెస్ చేసి ఆ తర్వాత టైట్ చేయాలి. దాని ప్రాసెస్ అలాగే ఉండేది, కానీ నాకు తెలియకుండా కింద బోల్ట్ తిప్పేసి అలాగే పెట్టాను. తిరుమల దాన్ని టైట్ చేసి దాని కింద బోల్ట్ తిప్పేస్తే అది లూజ్ అయిపోతుంది అనమాట. ఆ బోల్ట్ కింద బోల్ట్ కొట్టేసి ఆ బోల్ట్ అని పెరికేసి తిరుమల ఎలా ఇది తిరుమల దీన్ని ఇలా ప్రెస్ చేస్తే తిరుమల దీన్ని ఎలా ఇచ్చేసేది అంటే నాకు తెలియలేదు. అప్పుడు తిరుమల ఓపెన్ చేసేసి కొంచెంసేపు అది పెట్టి ఆలోచించిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది అనమాట. ఓ ఇది బోల్ట్తో పాటు పెట్టాలా అంటేనే అప్పుడు అనిపించింది. తిరుమల బోల్ట్ వేసి పెట్టి దాన్ని టైట్ చేసినాను. बादशाह अफजलगंज आली खान का आखिरी बेटा